హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. లాస్ట్ వీడియోలో మనం హెటరోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది ఎలా జరిగింది, అలాగే అమీబాలో న్యూట్రిషన్ అనేది ఎలా జరిగింది అనే దానికోసం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుందనే దానికోసం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే హ్యూమన్స్లో హ్యూమన్స్ తీసుకునే ఫుడ్ విధానాన్ని బట్టి ఇది మనం హోలోజైక్ న్యూట్రిషన్ అని చెప్పవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఫుడ్ ఎంటర్స్ అవర్ బాడీ త్రూ మౌత్. మనకి ఇక్కడ ఫుడ్ అనేది ఎలా ఎంటర్ అవుతుందని చెప్తున్నారు, మౌత్ ద్వారా ఎంటర్ అవుతుంది. అది అందరికీ తెలిసిందే. అవర్ డైజెస్టివ్ సిస్టమ్ బిగిన్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్. ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్ మనం చూసినట్లయితే డైజెస్టివ్ సిస్టంలో మనకి ఫుడ్ అనేది ఫస్ట్ మౌత్ ద్వారా ఎంటర్ అయ్యి అది యానస్ ద్వారా ఎండ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఇక మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అయ్యే ఈ ప్రాసెస్ మనం డైజెస్టివ్ సిస్టమ్ కింద చెప్పొచ్చు అనమాట. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ ఏ లాంగ్ కాయిల్ ట్యూబ్. ఈ ఇక్కడ ఒక లాంగ్ ట్యూబ్ అనేది ఉందన్నమాట. ఈ లాంగ్ ట్యూబ్కి ఇంకా రిమైనింగ్ పార్ట్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఈ లాంగ్ ట్యూబ్ని మనం ఏమని పిలుస్తామంటే దిస్ ట్యూబ్ ఈజ్ కాల్డ్ ఎలిమెంటరీ కెనల్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఈసోఫాగస్. దీన్ని మనం ఎలిమెంటరీ కెనల్ అని పిలవచ్చు, అలానే దీన్ని ఈసోఫాగస్ అని కూడా పిలవచ్చు అనమాట. ఎస్సరీ గ్లాండ్స్ లైక్ లివర్, salivary glands, pancreas are attached to the alimentary canal and forms the digestive system. దీనికి ఈ ఎలిమెంటరీ కెనల్కి ఇంకా ఏమి అటాచ్ అయి ఉన్నాయన్నారు, లివర్, ప్యాంక్రియాస్ అండ్ salivary glands అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ద ఫుడ్ ఇన్సైడ్ ద మౌత్ ఈస్ మేడ్ ఇంటూ ఏ సాఫ్ట్ పేస్ట్ బై ద యాక్షన్ ఆఫ్ టీత్ అండ్ సలైవా. మనకి ఫుడ్ అనేది మౌత్లోకి ఎంటర్ అయింది అని ఫస్ట్ స్టార్టింగ్ చెప్పుకున్నాం. మౌత్లోకి ఎంటర్ అయిన ఫుడ్ని సాఫ్ట్ పేస్ట్ కింద ఇక్కడ ఏం చేస్తున్నాయంట, టీత్ అండ్ సలైవా అనేవి ఆ మౌత్లో ఉన్న ఫుడ్ని సాఫ్ట్ పేస్ట్ కింద చేస్తున్నాయి అనమాట. ఈ సలైవా చూసినట్లయితే ఇది ఎలా ఉంటుంది అని చూసినట్లయితే సలైవా ఈజ్ ఏ ఫ్లూయిడ్. సలైవా అనేది ఒక ఫ్లూయిడ్ అనమాట. సలైవా అనేది మనకి సలైవరీ గ్లాండ్స్ నుంచి అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సలైవా ఈజ్ ఏ ఫ్లూయిడ్ దట్ మేక్స్ ఫుడ్ సాఫ్ట్ అండ్ వెట్. ఈ సలైవా ఫ్లూయిడ్ అనేది ఎలా అంటే ఇది కొంచెం వాటర్లా ఉంటుంది అనమాట. సో ఇది ఫుడ్ని సాఫ్ట్ చేయడానికి అలాగే వెట్గా ఉంచడానికి కూడా మనకి ఈ సలైవా అనేది యూజ్ అవుతుంది అనమాట. సలైవా యాజ్ ఎన్ ఎంజైమ్ కాల్డ్ యాజ్ సలైవరీ ఎమైలేజ్. సలైవా నుంచి మనకి సలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఎంజైమ్ అనేది ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మౌత్లో ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి కొంతవరకు ఈ సలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ డైజెస్ట్ ఫుడ్ ద స్టార్చ్ partially. The food well chewed in the mouth and it passes down into the stomach through esophagus. ఇంకా ఇక్కడ మౌత్లో బాగా వెల్ చూడన్ బాగా నమలబడి మెత్తగా అయిన ఆ ఫుడ్ని మౌత్ అనేది ఎక్కడికి పాస్ చేస్తుంది అనమాట, స్టమక్లోకి. ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి పాస్ చేస్తుంది. ఈ ఈసోఫాగస్ అనేది ఎలిమెంటరీ కెనల్. ఈసోఫాగస్ అనేది ఇక్కడ మౌత్లో మనకి ఫుడ్ అనేది కొంతవరకు డైజెస్ట్ అయింది. ఆ ఫుడ్ని మనకి ఇలా పాస్ చేస్తుంది. ఈ ఈసోఫాగస్ ద్వారా అది స్టమక్లోకి అనేది పాస్ అవుతుంది అనమాట. ఈ ఈసోఫాగస్ గురించి మనం చూసినట్లయితే ద rhythmatic contractions of the esophagus help the downward movements of the food. These rhythmatic contractions are also called peristaltic movements. ఈసోఫాగస్ అనేది ఏం చేస్తుంది, మౌత్లో ఉన్న ఫుడ్ని మనకి స్టమక్లోకి పాస్ అయ్యేటట్టు ఈ ఈసోఫాగస్లో ఉన్న రిథమాటిక్ కాంట్రాక్షన్స్ వల్ల అది ఫుడ్ అనేది డౌన్వర్డ్కి పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ కొన్ని రకాల రిథమాటిక్ కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్తున్నాం కదా. ఈ రిథమాటిక్ కాంట్రాక్షన్స్ని ఏమని పిలుస్తామంటే పెరిసాల్టిక్ మూమెంట్స్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే స్టమక్లోకి వెళ్ళింది కదా ఫుడ్. దిస్ ఈజ్ స్టమక్. ఇట్ ఈజ్ హాలో మజిక్యులర్ ఆర్గన్. ఇది చూసినట్లయితే కొంచెం మెత్తగా కండయుతంగా ఉండే ఆర్గన్ అనమాట. దీంట్లో చూసినట్లయితే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ప్రెసెంట్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్ ప్రొడ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఇక్కడ స్టమక్లో మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి, మనకి స్టమక్ యొక్క వాల్స్లో కనిపిస్తాయి అనమాట. ఈ స్టమక్ యొక్క వాల్స్లో కనిపిస్తాయి. ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఏం చేస్తాయి, ప్రొడ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట.
దిస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ హ్యాస్ డిఫరెంట్ కాంపౌండ్స్ ఇన్ ఇట్. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో మనకి కొన్ని రకాల డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. దీస్ కాంపౌండ్స్ హెల్ప్ ద స్టమక్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఇక్కడ ఈ కాంపౌండ్స్ అనేవి దేనికి యూస్ అవుతున్నాయి అంట? ఈ కాంపౌండ్స్ అనేవి మనకి స్టమక్లో ఫుడ్ అనేది డైజెస్ట్ చేయడానికి యూస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా గ్యాస్ట్రిక్ జ్యూస్లో. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉన్న కాంపౌండ్స్ ఏంటి అని చూసినట్లయితే పెప్సిన్, HCl, మ్యూకస్ అనే కొన్ని కాంపౌండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే పెప్సిన్ అనేది ఏం చేస్తుంది? పెప్సిన్ ప్రోటీన్ డైజెస్ట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ఎంజైమ్ అని చెప్పొచ్చు అనమాట. పెప్సిన్ అనేది ప్రోటీన్ డైజెస్ట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక ఎంజైమ్. పెప్సిన్ ఈజ్ ఏ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్. పెప్సిన్ మనం ప్రోటీన్ డైజెస్ట్ ఎంజైమ్ అని చెప్పొచ్చు అనమాట. ద మీడియం ఆఫ్ ద స్టమక్ షుడ్ బి ఎసిడిక్ ఫర్ ద ప్రాపర్ యాక్షన్ ఆఫ్ ద పెప్సిన్. ఇది స్టమక్లో ఉండే ఎసిడిక్ని మీడియంగా ఉంచడానికి పెప్సిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ద మీడియం ఆఫ్ ద స్టమక్ ఈజ్ ద మేడ్ ఎసిడిక్ బై హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ ఏంటంట? HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. HCl గురించి మనం చూసినట్లయితే HCl అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. HCl అనేది మనకి ఒక స్ట్రాంగ్ యాసిడ్. ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద స్టమక్. ఇది స్టమక్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఏంటది? HCl. ఎందువల్ల అంటే అది ఒక స్ట్రాంగ్ యాసిడ్. అది యాసిడ్ వల్ల ఈ స్టమక్ యొక్క వాల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మ్యూకస్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం కాంపౌండ్స్లో మ్యూకస్ చెప్పుకున్నాం కదా. ఏ థిక్ లేయర్ ఆఫ్ మ్యూకస్ ప్రొటెక్ట్ వాల్స్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ HCl. ఇది ఏం చేస్తంట? మ్యూకస్ అనేది ఇక్కడ మనం స్టమక్ని చూసినట్లయితే ఈ స్టమక్ యొక్క వాల్స్లో మనకి మ్యూకస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. స్టమక్ యొక్క వాల్స్లో మనకి మ్యూకస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇది HCl అని చెప్పొచ్చు మనం. ఈ HCl అనేది స్టమక్ యొక్క వాల్స్ని డ్యామేజ్ చేయకుండా ఇక్కడ ఉండే ఈ మ్యూకస్ అనేది ఏం చేస్తుందంట? మ్యూకస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. HCl నుంచి మ్యూకస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, HCl అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్. అది స్టమక్ యొక్క వాల్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మ్యూకస్ అనేది స్టమక్ యొక్క వాల్స్లో ఉంటుంది. ఈ మ్యూకస్ ఏం చేస్తుంది? స్టమక్ యొక్క వాల్స్ అనేవి డ్యామేజ్ కాకుండా దేనివల్ల డ్యామేజ్ కాకుండా HCl వల్ల డ్యామేజ్ కాకుండా ఈ మ్యూకస్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టమక్ దెర్ ఈజ్ ఏ మస్క్యులర్ స్పింక్చర్ కాల్డ్ యాజ్ ఏ పైలిక్ స్పింక్చర్. దీని ఎండ్లో మనకి ఒక మస్క్యులర్ స్పింక్చర్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం పైలిక్ స్పింక్చర్ అని చెప్తామన్నమాట. ఇది ఏం చేస్తుంది? ది స్పింక్చర్ రిలీజెస్ ద పార్ట్లీ డైజెస్టివ్ ఫుడ్ స్లోలీ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. ఇది ఏం చేస్తుందంట? అక్కడ ఇది స్టమక్లో పార్ట్లీ డైజెస్ట్ అంటే కొంచెం డైజెస్ట్ అయిన ఫుడ్ని మనకి స్లోలీ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళడానికి ఈ పైలిక్ స్పింక్చర్ అనేది యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే స్మాల్ ఇంటెస్టైన్ చూసినట్లయితే స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్లో మనం చూసినట్లయితే ఇలా వస్తే ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఈ డైజెస్టివ్ సిస్టంలో చాలా లాంగెస్ట్ పార్ట్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే కాయిల్గా చుట్టబడి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ హైలీ కాయిల్ టు ఫిట్ ఇన్ ఏ లెస్ స్పేస్. అది చూడడానికి స్మాల్ ఇంటెస్టైన్ అనేది చాలా లాంగెస్ట్ పార్ట్ అని చెప్తున్నాం, కానీ ఇట్ ఈస్ కాయిల్ టు ఫిట్ ఇన్ లెస్ స్పేస్. అది కాయిల్గా చుట్టబడడం వల్ల దాని యొక్క స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది, కొంచెం తక్కువ ప్లేస్ అనేది తీసుకుంటారు అనమాట. ప్యాంక్రియాస్ నుంచి ఇక్కడ మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతుంది. అలాగే ఇంటెస్టినల్ గ్లాండ్స్ నుంచి ఇంటెస్టినల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది మనకి ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో రిలీజ్ అవుతుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఇంటెస్టినల్ జ్యూస్ నుంచి కొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి ఏంటి అని చూసినట్లయితే
మనకి ఇక్కడ ట్రిప్సిన్, లైపేజ్, ప్యాంక్రియాటిక్ అమైలేజ్, పెప్టిడేస్ అండ్ న్యూక్లియేజెస్. ఇంకా ఈ మనకి ట్రిప్సిన్, లైపేజ్, ప్యాంక్రియాటిక్ అమైలేజ్, పెప్టిడేస్, న్యూక్లియేజెస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్, అలాగే కార్బోహైడ్రేట్స్ వీటన్నిటి డైజెషన్కి యూజ్ అయ్యే ఎంజైమ్స్ అని మనం వీటిని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే లివర్. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ మీన్స్ కన్వర్టింగ్ ద బిగ్గర్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఇంటూ ద స్మాలర్ ఫ్యాట్ డ్రాప్లెట్స్. ఇక్కడ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి కన్వర్టింగ్ బిగ్గర్ ఫ్యాట్ డ్రాప్లెట్స్, అవి పెద్దగా డ్రాప్లెట్స్ అనేవి ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఎలా ఉంటాయంటే పెద్దగా ఉంటాయి. సో వాటిని ఇంటూ స్మాల్ ఫ్యాట్ డ్రాప్లెట్స్, వాటిని చిన్న డ్రాప్లెట్స్ కింద మార్చడానికి బై డూయింగ్ దిస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఇంక్రీజెస్. ఇక్కడ లివర్లో ఉండే బయల్ జ్యూస్ అవి ఏం చేస్తాయంటే ఫ్యాట్స్ కన్వర్టింగ్ ఈ బిగ్గర్ డ్రాప్లెట్స్ని స్మాల్ డ్రాప్లెట్స్ కింద కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ బై డూయింగ్ దిస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఇంక్రీజెస్. ఈ ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేవి స్మాలర్ డ్రాప్లెట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి కదా. సో ఇక్కడ అలా కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ దాని యొక్క సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాని యొక్క సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల డ్యూ టు ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా ఎంజైమ్స్ కెన్ డైజెస్ట్ దిస్ ఫ్యాట్ డ్రాప్లెట్స్ మోర్ ఎఫిషియెంట్లీ. అక్కడ ఆ ఫ్యాట్ డ్రాప్లెట్స్ యొక్క అంటే పెద్దగా ఉన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్ని స్మాల్గా చేస్తున్నాయి. సో అలా స్మాల్గా చేయడం వల్ల దాని యొక్క సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా దాని యొక్క సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల అక్కడ మోర్ ఎంజైమ్స్ అంటే ఎంజైమ్స్ అనేవి ఎక్కువగా వచ్చి ఫాస్ట్గా ఫ్యాట్ని డైజెస్ట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది బైల్ యొక్క ఫస్ట్ జాబ్. నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ జాబ్ ఆఫ్ బైల్. ఇదంతా ఎవరు చేస్తున్నారు? బైల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ జాబ్ ఆఫ్ బైల్ ఈజ్ టు మేక్ ఏ ఇంటెస్టినల్ pH ఆల్కలైన్. ఆల్కలైన్ని ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఆల్కలైన్ మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇక్కడ నెక్స్ట్ బైల్ అనేది ఫస్ట్ లివర్లో ఫ్యాట్ డ్రాప్లెట్స్ని స్మాల్ డ్రాప్లెట్స్ కింద చేసి ఎంజైమ్స్ ద్వారా దాన్ని డైజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇందులో సెకండ్ జాబ్ ఏం చేస్తుందంటే pHని అనేది ఆల్కలైన్ pHని మీడియంగా ఉంచుతుంది అనమాట. ఇలా మీడియంగా ఉంచడం వల్ల అది ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో కార్బోహైడ్రేట్స్ అనేవి సింపుల్ షుగర్స్ కింద కన్వర్ట్ అయిపోయి, ప్రోటీన్స్ అనేవి ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యాయి, ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ కింద అండ్ గ్లిజరాయిల్ కింద కన్వర్ట్ అయ్యాయి అనమాట. ఓకే, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అనేది డైజెస్ట్ అయింది. కాంప్లెక్స్ కింద ఉన్న సబ్స్టెన్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ అనేవి సింపుల్ షుగర్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి, ప్రోటీన్స్ అనేవి ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యాయి, ఫ్యాట్స్ అనేవి ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యాయి. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ డైజెషన్ అనేది అయిపోయింది అనమాట. నెక్స్ట్ అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఇప్పుడు డైజెషన్ అయిపోయిన తర్వాత న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి ఎవరు తీసుకున్నారని చూసినారు. ద అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ టేక్ ప్లేస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఈ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడ అబ్జర్వ్ అవుతున్నాయి అంటే స్మాల్ ఇంటెస్టైన్లోనే. స్మాల్ ఇంటెస్టైన్ హ్యాస్ న్యూమరస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆన్ ఇట్స్ ఇన్నర్ సర్ఫేస్. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్స్లో చూసినట్లయితే మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఏంటవి? ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆన్ ఇట్స్ ఇన్నర్ సర్ఫేస్. దాని యొక్క స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్ సర్ఫేస్లో మనం చూసినట్లయితే మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ని మనం విల్లై అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? విల్లై అని పిలుస్తాం. దీస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆర్ ఆల్ కాల్డ్ విల్లై. విల్లైని చూసినట్లయితే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్ సర్ఫేస్లో మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఆ ప్రొజెక్షన్స్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే విల్లై అని పిలుస్తున్నాం. నెక్స్ట్ విల్లై చూసినట్లయితే బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ దిస్ విల్లై. ఈ విల్లై లోపల మనం చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తాయంటే బ్లడ్ వెజల్స్ కనిపిస్తాయి, అలాగే లింఫ్ వెజల్స్ అనేవి కనిపిస్తాయి ఈ విల్లై యొక్క లోపల. న్యూట్రియంట్స్ గెట్ అబ్జర్వ్ ఇంటూ దీస్ వెజల్స్ అండ్ ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్. న్యూట్రియంట్స్ అనేవి విల్లై ద్వారా అబ్జర్వ్ చేసుకుని అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఇంటూ దీస్ వెజల్స్ అండ్ ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్. అవి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకే, ఇక్కడ బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్
విల్లే స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్ సర్ఫేస్లో మనకి విల్లే కనిపిస్తుంది. ఈ విల్లే అనేది బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్ అనేవి ఈ విల్లే లోపల ఉంటాయన్నమాట. సో ఈ విల్లే అనేది ఏం చేస్తుంది, న్యూట్రియంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటిని డైరెక్ట్గా మనకి ఎక్కడికి బ్లడ్ స్ట్రీమ్లోకి ఆ న్యూట్రియంట్స్ అనేవి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతున్నాయి అనమాట, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఆ న్యూట్రియంట్స్ అనేవి స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ఇన్నర్ సర్ఫేస్లో ఉన్న విల్లే అనేది అబ్జర్వ్ చేసుకుంది. నెక్స్ట్ ఇంకా వేస్ట్ ఉంటుంది కదా స్మాల్ ఇంటెస్టైన్లో, అది లార్జ్ ఇంటెస్టైన్లోనికి అనేది వస్తుంది అనమాట. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్లో చూసినట్లయితే అన్డైజెస్టెడ్ ఫుడ్ మొత్తం మనకి ఎంటర్స్ ఇంటూ ద లార్జ్ ఇంటెస్టైన్. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఉంటుంది కదా, అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎంటర్స్ ఇంటూ ద లార్జ్ ఇంటెస్టైన్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ద వాటర్ ప్రెసెంట్ ఇన్ దిస్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈస్ అబ్జర్వ్ ఇంటూ ద బ్లడ్. ఇందులో ఇంకా ఏమన్నా వాటర్ ఆర్ మినరల్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న లార్జ్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అవి బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా ద వాటర్ ప్రెసెంట్ ఇన్ దిస్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈస్ అబ్జర్వ్ ఇంటూ ద బ్లడ్. అందులో ఏమన్నా వాటర్ ఉంటే అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఉన్న వాటర్ని మనకి ఇక్కడ బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. రిమైనింగ్ అన్డైజెస్టెడ్ వేస్ట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ అవుట్ త్రూ యానస్. రిమైనింగ్ అంటే లార్జ్ ఇంటెస్టైన్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది మనకి లార్జ్ ఇంటెస్టైన్లోకి వస్తుందని చెప్తున్నాం. నెక్స్ట్ దాంట్లో వాటర్ ఉంటే ఆ వాటర్ అనేది మనకి ఇక్కడ బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్లో ఉన్న వాటర్ని బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. రిమైనింగ్ అన్డైజెస్టెడ్ వేస్ట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ అవుట్ త్రూ యానస్ ద్వారా రిమైనింగ్ వేస్ట్ ఏమైనా ఉంటే అది యానస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హ్యూమన్ న్యూట్రిషన్. థ్యాంక్ యూ.